ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష పెట్టాడు. ఈ ప్రభుత్వం మీద కక్ష పెట్టాడు. బహుశా ఆ పోలీసు అధికారుల మీద కూడా కక్ష పెట్టినట్టున్నాడు. ఎవరైతే వెళ్లారో వాళ్ళందరికీ వేరే కక్ష ఉంది. అప్పుడు తిరగదోడాడు. ఎవరైతే దానిలో ముద్దాయిగా ఉందో ఆ క్రైమ్ నెంబర్ IPC 384 కింద ఎక్స్ట్రాషన్ కింద ఈ కాదంబరి జత్వాని అనే ఒక మహిళని ముద్దాయిగా చూపించారో ఆమె చేత కంప్లైంట్ ఇప్పించాడు. ఆన్లైన్లో కంప్లైంట్ తీసుకున్నారు. ఆన్లైన్లో కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి 3 సీనియర్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి పారేశాడు. IPS ఆఫీసర్ని ఈ కుక్కల నాగేశ్వరరావు అనే పారిశ్రామికవేత్త ఉన్నారు కదా, ఎవరైతే విద్యాసాగర్ రావు, కుక్కల విద్యాసాగర్ రావు కాదంబరి జత్వాని మీద కంప్లైంట్ ఇచ్చినందుకు ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టారు. 3 IPS ఆఫీసర్ని సస్పెండ్ చేశాడు ఈ ప్రక్రియలో పాల్గొన్నందుకు. దాంతోపాటు ఒక ACPK హనుమంతరావుని సస్పెండ్ చేశారు. CIని ఇబ్రహీంపట్నం CIని సస్పెండ్ చేశారు. 4 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు ఈ కేసులో. ఎందుకంటే ఒక అమాయకురాలైనటువంటి మహిళను పట్టుకొచ్చి మీరు ఈ రకంగా చేస్తారా, ఇది ధర్మం కాదు కదా, ఆమె చాలా అమాయకురాలు, నేరం చేయలేదు అని చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ చేశాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతానంటే, అదే కేసులో కుక్కల విద్యాసాగర్ రావు గారు ఇవ్వగా ఎక్స్ట్రాషన్ కేసు మీద క్రైమ్ బుక్ చేశారో, క్రైమ్ నెంబర్ 90/24లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ CID ఛార్జ్షీట్ పడేసింది. అది ఇక్కడ విషయం. ఏమని ఛార్జ్షీట్ పడేసింది తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆమె నిర్దోషాన్ని పడేలా, అమాయకురాలని పడేలా, ఇవి నేను మాట్లాడుతున్నాయి కాదు. CID ఛార్జ్ షీట్లో కోర్టులో పడేసినటువంటి ఛార్జ్ షీట్లోని అంశాలు ఏమిటాయంటే ఇవి డబ్బులు వసూలు చేసిన నిజమని పెట్టారు. కుక్కల నాగేశ్వరరావు గారిని బెదిరించి, ఆ కుక్కల విద్యాసాగర్ రావు గారిని బెదిరించి, కుక్కల నాగేశ్వరరావు అంటే వాళ్ళ నాన్నగారులే, కుక్కల విద్యాసాగర్ రావు గారిని బెదిరించి ఆయన దగ్గర డబ్బులు తీసుకుంది, ఈమె ఎక్స్ట్రాక్షన్కి పాల్పడింది అని వాళ్ళు పెట్టారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు CID హ్యాస్ సబ్మిటెడ్ ఏ ఛార్జ్ షీట్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్. ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు? ఏం మాట్లాడారు ఇంతకు ముందు? ఏం చెప్పారు మీరు ఇంతకు ముందు? ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్ని విషయాలు చెప్తాను. అక్కడ ఏమన్నారంటే, విద్యాసాగర్ రావు గారు ఏమన్నా అంటే 1,32,47,400 రూపాయలు నా దగ్గర వసూలు చేసిందని చెప్పాడు ఆయన. వాళ్ళు అన్ని విచారించి బ్యాంక్ ఖాతాల్లో మాత్రం 4,98,000 ఉన్నాయి ఆమె అకౌంట్స్ లో. కొంతమేరకు వసూలు చేసిన మాట నిజమేని, మిగతా వాటిని మేము ఎంక్వైరీ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. సరే, ఆమె ఉందో కూడా చెప్పారు. దానిలో నన్ను బలవంతంగా డబ్బులు వేసాడని చెప్పింది. అది వేరే అంశం. నేను ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అన్యాయం అక్రమం అని ప్రచారం చేసి ప్రభుత్వం మీద కక్ష తీర్చుకొని 3 IPS అధికారులను సస్పెండ్ చేసి కేసులో ఆమె నిర్దోషి కాదు, ఆమెకు ప్రైమ్ ఆఫీసీ కేసు ఉంది, నేరానికి పాల్పడిందని సాక్ష్యాలున్నాయని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే CID పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీరేమి సమాధానం చెప్తారు దీనికి అని అడుగుతున్నాను నేను. ఇవాళ మీకు కొన్ని విషయాలు చూపిస్తా. ఎంత ఘోరమైనటువంటి అంశం అంటే, ఇలాంటిది చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. ఏ పోలీస్ అధికారులని కేసు పెట్టినందుకు తీసుకెళ్లి లోపలేసినటువంటి సందర్భాలు లేవు. ఒక నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే ఇది జరిగింది. ఇది కక్షపూరితమైనటువంటి అంశం. ఇదే తడిగొడ్డలతో గొంతులు కోయటువంటి మోడస్ ఆపరెండి ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి చూడాలి. ముందేం చేస్తారంటే, చంద్రబాబు నాయుడుకి ఏం తెలియదు అనుకుంటారు. ఆయనకు ఓ మీడియా ఉంది కదా, ఆ మీడియాలో ముందు ప్రచారం చేయిస్తారు. ఏ విధంగా ప్రచారం చేయిస్తారో మీకు నేను చెప్తా, చూడండి.